బండి సంజయ్ నీచుడు గోపినాథ్ మరణం మీద అనుమానం 3 నెలల క్రితం రాలేదా? 3 రోజుల ముందు వచ్చిందా ఎన్నికల కన్నా? సిగ్గుండాలే బట్టబాది రాజకీయాలు. నీచుడోడో రమ్మని చెప్పని చెప్తా. నేను అంటున్నా సార్, లాస్ట్ నేను చెప్తున్నా, నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినవా? నువ్వు సవాల్ చేస్తా. ఏ రాజకీయ నాయకుడైనా 10 మందికి స్ఫూర్తి రకంగా ఉండాలి. నడవడి కానీ, వ్యవహార శైలి కానీ, ఏది కానీ. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి, నేను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోను అని కుటుంబ పరంగా నీ అయ్య కూడా రావాలి. ఒక్కరోజు మందు బంద్ చేయమని నీ అయ్య రావాలి, మీ అమ్మ రావాలి, నీ భార్య పిల్లలు అందరూ వచ్చి, నా కొడుకు, నా భర్త, మా నాన్న కేటీఆర్ నేను, ఎందుకంటే ఈ నాస్తికుడు దేవుడు నమ్మడు కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి తడి బట్టలతోని నేను డ్రగ్స్ తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీ సోదరుకు నేను అప్పీల్ చేస్తాను. ప్రమాణం చేయమని చెప్పి సాయంత్రం వరకు 5 లోపల లైవ్ చూస్తాడు, ఆడ చూస్తాడు, నా మాట్లాడు చూస్తాడు. అట్లా కాకుండా నువ్వు నీచుడు అన్నట్టే, అట్లా కాదు అంటే నేను నీచుడు అన్నట్టే. నువ్వు డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావా? అవసరం వస్తా రేపు పొద్దున కూడా రా. నీకోసం ఎన్నికల కమిషన్ 2 చేతులు జోడించిపోయి అడుగుతాం మేము. సార్ అక్కడ నీచుడు సార్, కనీసం డ్రగ్స్ తీసుకొని పొట్టు సమాజాన్ని నాశనం చేస్తుంది సార్. ఈ ఒక్క అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తాను. నేను దమ్ముందా నేను డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గారు ప్రమాణం చేస్తావా? ఎవరు నిచ్చులో బయట సిగ్గుండాలే. నువ్వేంది, నీ బతికేంది? నువ్వా నా గురించి మాట్లాడింది? నీ అయ్య పేరు చెప్పి గెలిచినావు నువ్వు. నీ అయ్య పేరు చెప్పి కేసీఆర్ అని లేకుంటే నీ చిప్కు కుక్క దేకా నేను. నీ బతికేంది చెప్పు. నీ అయ్య లేకుంటే నువ్వు వస్తావా? నీ అయ్య పేరు చెప్పకుండా రాజకీయాలకు వచ్చేటవానివా? అమెరికాలో చిప్పలు కడిగా బతుకునేది. నేను మా అయ్య పేరు చెప్పి రాలే, మా అమ్మ పేరు చెప్పి రాలే, మా తాత పేరు చెప్పి రాలే. అరే 2014 కంటే ముందు నీ బతికేంద్రమై చెప్పు. ఎన్ని ఉద్యమాలు చేస్తావు ప్రజల కోసం? ఎన్ని కేసులు నీ మీద? ఎన్నిసార్లు జైలుకి పోయినావు? అరే బండి సంజయ్ మీద తెలంగాణ 2014 కంటే ముందే 60 కేసులు ఉన్నాయి. కొట్టేసిన కేసులని 7 సార్లు జైలుకి పోయినా. హిందూ ధర్మం కోసం జైలు పోయినా. నన్ను చంపే ప్రయత్నం చేశారు 3 సార్లు. చచ్చిపోయేటువంటి బతికి కిందికి వచ్చి ధర్మం కోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. నీవు నాతో పోలికనా? నీకు ఏ చౌరస్తావురా? డ్రగ్స్ తీసుకొని ఇజ్జత్ లేకుండా ఒక ఎంటిక వీకిమన్నా, పాదయాత్రప్పుడు ఒక్క ఎంటిక వీకి అన్న. అమెరికా వేయండు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చి బండి సజ్జకి ఎంటిక కావాలా ఇస్తా అంటాడు. ఇప్పుడు మరి నువ్వా నా గురించి మాట్లాడేది? నీ ఆర్కే బ్రదర్స్ సంగతి ఏందో చూస్తాం, ఎన్నికల తర్వాత కూడా చూస్తాం సంగతి బిడ్డాన్ని. గోపీనాథ్ విషయంలో నా మాగంటి గోపీనాథ్ సంబంధించి జూన్ 8వ తారీఖు నాడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. జూన్ 8వ తారీఖు నాడు. జూన్ 28 నాడు వాళ్ళ తల్లిగారు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. జూన్ 28 నాడే. 8వ తారీఖు చనిపోతే 25వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకోలే. ఈ ట్విట్టర్ టిల్లు తెలియదా? గోపీనాథ్ మొదటి భార్య విడాకులు కాలని చెప్పి ట్విట్టర్ టిల్లుకు తెలియదా? గోపీనాథ్కు తల్లి ఉందని తెలుసా తెలియదా? గోపీనాథ్కు ఒక కొడుకు ఉన్న విషయం తెలుసా తెలియదా? 8వ 25 కంప్లైంట్ ఇస్తే ఇలా